ఖమ్మం జిల్లా గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాలలో పరీక్ష రాస్తుండగా ఫిట్స్ వచ్చి ప్రతిమ పడిపోయింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా బాలిక మృతి చెందింది. ఆసుపత్రి వద్ద బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. హాస్టల్ వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్ల పాలనలో సుమారు 40 మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో ఉంటే ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చా పిడిచి వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమార్షణ చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యాసంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిందంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. మరి దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు వందల సంఖ్యలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేనటువంటి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఎంత శుద్ధి ఉందనేది మనం ఇవాళ విద్యార్థులు ప్రాణాలు గాలి కొదిలేస్తుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్యాశాఖ మంత్రిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చేతులను కబంధస్థల్లో పెట్టుకొని ఇవాళ విద్యాశాఖను కూడా పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితినే ఇవాళ విద్యార్థులు చనిపోతున్నప్పుడు కూడా స్పందించినటువంటి నోరు పెదినటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐసీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఇక్కడ కనీసం విజిట్ చేయకుండా విద్యార్థుల ఆలన చూడకుండా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారంటే ఇవాళ దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టుగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి అదేవిధంగా